అక్కడ గడ్డిలాగా ఉంది. ఎక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి మొక్కజొన్న దాకా ఇది 4 ఎకరాలు. మనకి ఈ రోడ్డు వైపు అక్కడ ఎత్తారు వాళ్ళు బాగా తీసుకొని 30 అడుగులు. ఈ లైన్ నుంచి ఇటు పక్కకి ఎకరం ఇస్తాడు. ఎంత దూరం అయితే అంత దూరం దావ తీసుకుంటారు వాళ్ళు 30 అడుగులు తీసుకొని మనకు కట్మా చెప్తారు. ఓకే. ఇది ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఉందండి? ఇది ఎదర దాకా ఉంది. ఓకే, నేను చూస్తాను. ఇదిగోండి ఇక్కడ నుంచి అండి హద్దు. దీనికి వచ్చి రోడ్డు పడమర రోడ్డు వస్తుంది. 4 ఎకరాలన్నర ఇది. ఇది యాక్చువల్గా 4 ఎకరాలన్నర వాళ్ళది. దాంట్లో వాళ్ళు ఎకరం అమ్ముతారంట. రోడ్డు ఫేసింగ్ అమ్ముతారు. అది ఎకరం కూడా రోడ్డు ఫేసింగే ఇస్తారు. ఈ 80 అడుగుల పడమర ఫేసింగ్ ఉన్న డొంక ఫేసింగే ఇస్తారు ఎకరం. వాళ్ళు మిగతా 3.5 ఎకరాలకి 3 ఎకరాలకి 30 అడుగులు ఉంచుకుంటారంట వాళ్ళు. అక్కడ వరకు ఉంది కదా అన్నయ్య? అక్కడ వరకు ఉందనుకుంటా. రోడ్డు ఫేసింగ్ చాలా ఉందండి. అక్కడ వరకు ఆ మొక్కజొన్న వరకు ఉన్నట్టుంది. ఇప్పుడు ఈ మొక్కజొన్న లాగా అక్కడ ఒకటి ఉంది. ఉండండి, అక్కడే ఉండండి. ఇప్పుడు ఇక్కడ మొక్కజొన్న ఉంది కదా, సేమ్ అక్కడ మొక్కజొన్న ఉంది. ఈ చిన్నదేగా మీకు కనిపిస్తుందా పెద్ద మొక్కజొన్న? అక్కడ వరకా? ఇది మొత్తం ఇదిగో ఇక్కడ వరకే. ఇదిగోండి ఇక్కడ లైన్ కనిపిస్తుంది చూడండి, ఈ లైను. బాగా చెప్పారు, నిజమే. ఇదిగోండి లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. వెళ్తానండి. ఇదిగోండి ఇక్కడి నుంచి ఈ గట్టు దగ్గర నుంచి అలా వెనకాల చెట్టు వరకు, అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఎక్కడి నుంచి అదిగోండి అక్కడ మొక్కజొన్న ఉంది కదా అక్కడ వరకు. అక్కడి నుంచి మొత్తం అంతా ఈ ముక్క 4 ఎకరాల ముక్క వాళ్ళు ఎకరం ఇస్తారండి. ఒక 30 అడుగులు వదులుకుంటారు. ఎక్కడి నుంచి 30 అడుగులు వదులుకుంటారు. 30 అడుగులు అని నాకు తెలిసి ఇదిగోండి ఎక్కడి నుంచి ఆ పీలిక వరకు వస్తుంది చిన్న మొక్కజొన్న. అది మిగతా అంతా ఒక ముక్క ఎకరం ఇస్తారు. రోడ్ ఫేసింగ్ చాలా వచ్చిందండి, నేను చూపిస్తాను. ఇది ఎంత చెప్తున్నారన్న? ఇది 3.10. ఇది 3,10,000 అండి. సెంటు 3,10,000. ఎకరం అంటే 3,10,00,000. రోడ్డు ఫేసింగ్ బాగుంది. 80 అడుగులు రోడ్డు ఫేసింగ్, పడమర ఫేసింగ్.